హలో ఫ్రెండ్స్, మీరు షిజ్జు డాగ్ని అంటే పప్పీని తీసుకోవాలనుకుంటున్నారా? సో ఫస్ట్ ఈ వీడియో చూడండి అండ్ ఖచ్చితంగా క్వాలిటీ ఉన్న బ్రీడర్స్ దగ్గరే తీసుకోండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పమేరియన్ డాగ్స్ తోటి, లాసెప్స్ డాగ్స్ తోటి, షిజ్జు డాగ్స్తో క్రాస్ బ్రీడ్ చేయడం వల్ల చూడనీకి సేమ్ టు సేమ్ షిజ్జు డాగ్స్ పప్పీ లాగానే కనిపిస్తాయి. సో అవి పెద్ద అయిన తర్వాత కానీ మనకు తెలీదు ఇవి లాసెప్స్ అవి, తర్వాత ఇవి క్రాస్ బ్రీడ్ అనేది. దానికి చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. బట్ బ్రీడర్స్ ఏంటంటే అమ్మేస్తున్నారు. సో ఇది మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ మెయిన్గా 4 క్వాలిటీస్ ఉంటాయి. ఆ 4 క్వాలిటీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైనా షిజ్జు డాగ్ తీసుకుంటే దాని వెనకాల తోక స్ట్రైట్గా ఉండదు, అది కన్ఫామ్గా రౌండ్గా ఉంటుంది. సో అలా కర్వ్ అవుతుంది అని అంటే అది షిజ్జు డాగ్. సెకండ్ వన్, అండ్ దాని చెవులు ఎప్పుడైనా, ఇప్పుడు పమేరియన్ డాగ్స్ని చూసినట్టయితే, ఇంకా వేరే డాగ్స్ని చూసినట్టయితే చెవులు అనేది పైకి వెళ్తాయి. బట్ ఇది ఎప్పుడైనా కిందికి చూస్తాయి, దాని ఫేస్ మాత్రమే కవర్ అవుతుంది. అండ్ థర్డ్ వచ్చేసి దాని ఐస్ వచ్చేసి రౌండ్గా ఉంటాయి, ఒక బాల్ లాగా, అండ్ చాలా క్యూట్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ది, ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి మీరు ఈజీగా చూడొచ్చు, నోస్ అనేది ముందుకు ఉండదు, ఏదో అద్దినట్టుగా లోపలికి ఉంటుంది. ఎప్పుడైతే నోస్ సేమ్, ఇప్పుడు మీ దగ్గర అంత పర్టికులర్గా లేదు అని అనుకోండి, నార్మల్గా ఒక పమేరియన్ డాగ్ ఫోటో చూడండి, సేమ్ టు సేమ్. అండ్ ఒక షిజ్జు డాగ్ ఫోటో చూడండి, నోస్ అనేది మొత్తం లోపలికి ఉంటుంది. నేనైతే బయట పార్క్లోకి వెళ్ళినప్పుడు చాలా వరకు క్రాస్ బ్రీడ్లను చూసి చాలా బాధపడ్డాను. వాళ్ళు ఫుల్గా ఇది ప్యూర్ బ్రీడ్ అని ఫీల్ అయిపోతున్నారు, కానీ అది కాదు. అది మనము మదర్ ఫాదర్ని చూసి అండ్ వాళ్ళ వీడియోస్ని చూసి కానీ ఆ బేబీని తీసుకోవద్దు. అండ్ ట్రస్టెడ్ బ్రీడర్స్ దగ్గర తీసుకోండి. వీలైనంత వరకు మీరు నార్మల్గా పెంచుకుంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు క్వాలిటీ బ్రీడ్ అనేది వస్తుంది. అండ్ ఇంకోటి, క్వాలిటీ బ్రీడ్ అనేది చాలా ఇంపార్టెంట్, దాని హెల్త్కి సంబంధించిన విషయం. తక్కువ రేట్లో వస్తుందని చాలామంది తీసుకుంటున్నారు, బట్ అది చాలా తప్పండి. చాలా అంటే చాలా వరకు దాని హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఏ చిన్న వైరస్ రాని దానికి ఎఫెక్ట్ అవుతుంది. మనం ఎంత కేర్ చూసుకున్నా దాని లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయొద్దు ప్లీజ్. జెన్యూన్ వాటిని తీసుకోండి, జెన్యూన్ని చెక్ చేసుకోండి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, జెన్యూన్గా క్వాలిటీ బ్రీడ్స్ని ప్రిఫర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.